హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేఘన్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే ఫ్యూచర్ ని చూపిస్తారు. ఇప్పుడు టాయ్ కంపెనీస్ పిల్లలు ఆడుకునే బొమ్మల్ని చాలా అడ్వాన్స్డ్ గా తయారు చేస్తూ ఉంటాయి. అప్పుడే మనకి క్యాడీ అనే అమ్మాయి కనిపిస్తుంది. తనతో కూడా ఒక బొమ్మ ఉంటుంది. దాన్ని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి కార్ లో వెళ్తూ ఉంటుంది. క్యాడీకి తన అమ్మ నాన్న కంటే ఆ బొమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలా కార్ లో వెళ్తూ ఉన్నప్పుడే సడన్ గా కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో క్యాడీ వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోతారు. కానీ క్యాడీ మాత్రం అదృష్టం బాగుండి బతికిపోతుంది. తర్వాత మనకి జెమ్మా అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. తను ఒక రోబోటిక్ సైంటిస్ట్ అయి ఉంటుంది. తను ఫంకీ అనే రోబోటిక్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే తన దోస్తులైన టెస్సీ ఇంకా కోల్ తో కలిసి రోబోటిక్ టాయ్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు కలిసి ఎవ్వరికీ తెలియకుండా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తూ ఉంటారు. దీని గురించి వాళ్ళ బాస్ డేవిడ్ కూడా తెలియదు. వీళ్ళు తయారు చేస్తున్న సీక్రెట్ ప్రాజెక్ట్ పేరు మేఘన్. వీళ్ళు తయారు చేసే ఈ మేఘన్ రోబోట్ పిల్లలతో ఆడుకోవడమే కాదు, వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి తయారు చేస్తూ ఉంటారు. అలా ఒక రోజు జమ్మ వాళ్ళు మేఘన్ దగ్గర ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళ బాస్ డేవిడ్ వస్తాడు. దాంతో తను అందరితో అంటాడు, నా పర్మిషన్ లేకుండా, నాకు చెప్పకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఎందుకు చేస్తున్నారు అంటాడు. అప్పుడే జమ్మ డేవిడ్ ని కూల్ చేసి తనతో అంటుంది, మేఘన్ లాంటి రోబోట్ కి రాబోయే రోజుల్లో చాలా డిమాండ్ పెరుగుతుంది అంటుంది. అలాగే మేఘన్ ని డేవిడ్ కి చూపిస్తూ తన బాస్ కి హాయ్ చెప్పమని అంటుంది. కానీ ఇంకా మేఘన్ ని పూర్తిగా రెడీ చేసి ఉండరు. అందువల్ల మాట్లాడబోయి పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. దాంతో డేవిడ్ కి ఇంకా కోపం వస్తుంది. ముగ్గురు కలిసి నా కొంపను నాశనం చేయడానికే ఆడుకుంటున్నారు. వెంటనే తొక్కలో ప్రాజెక్ట్ ని మర్చిపెట్టి మెయిన్ ప్రాజెక్ట్ పై వర్క్ చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జమ్మ మాత్రం చాలా ఫీల్ అవుతుంది. అలా బాధలో ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుంది, తన సిస్టర్ యాక్సిడెంట్ అయి చనిపోయింది అని. వెంటనే హాస్పిటల్ కి వెళ్తుంది జమ్మ. అక్కడ క్యాడీ సీరియస్ కండిషన్ లో కనిపిస్తుంది. నిజానికి జమ్మ క్యాడీ వాళ్ళ అమ్మ అక్క చెల్లెళ్ళు అయి ఉంటారు. ఇక అప్పటి నుంచి క్యాడీని జమ్మనే చూసుకుంటుంది. అలా కొన్ని రోజులకి క్యాడీ నార్మల్ అవుతుంది. ఇప్పుడు క్యాడీని చూసుకోవడానికి నాన్నమ్మ వాళ్ళు ఉంటారు. అయినా జమ్మనే తనే చూసుకుంటానని తనతో పాటు క్యాడీని తీసుకొని వెళ్తుంది. అలా ఇద్దరు కలిసి జమ్మ ఇంటికి రాగానే అక్కడ చాలా ఏఐ రోబోట్స్ ఉంటాయి. అందులో ఒక రోబోట్ జమ్మతో నీకు 6 మెసేజ్లు వచ్చాయి అంటుంది. అలా ఒక్కొక్క మెసేజ్ ని చదివి వినిపిస్తూ ఉంటుంది. తర్వాత ఒక రోజు నైట్ క్యాడీకి నిద్ర పట్టకపోవడంతో తనకి వాళ్ళ అమ్మ చెప్పినట్టు కథ చెప్పమని జమ్మని అడుగుతుంది. కానీ జమ్మకి కథలు లాంటివి ఏవి రావు. అందుకే తన ఫోన్ లో నుంచి ఒక కథని చెప్పడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఒక థెరపిస్ట్ జమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. తను క్యాడీని ఎలా చూసుకుంటుందో చెక్ చేయడానికి వచ్చి ఉంటుంది. అలా కొంత టైం వాళ్ళ దగ్గర ఉండి క్యాడీని జమ్మ ఎలా చూసుకుంటుందో చూస్తుంది. తర్వాత వెళ్ళిపోతూ జమ్మతో అంటుంది, మేము క్యాడీని కస్టడీలోకి తీసుకొని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళకి అప్పగిస్తాము. నీకు తనని చూసుకోవడం ఇష్టం లేకపోతే మాకు అప్పగించొచ్చు అంటుంది. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జమ్మ క్యాడీ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడే జమ్మ క్యాడీతో నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో, నాకు కొంచెం పని ఉంది అని రూమ్ లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే క్యాడీకి ప్రామిస్ చేస్తుంది, నా వర్క్ పూర్తయిన వెంటనే మనం తప్పకుండా బయటికి వెళ్ళి ఆడుకుందాం అని. అలా రూమ్ లోకి వెళ్ళి పెట్ టాయ్ని రెడీ చేసే పనిలో ఉంటుంది. అలా చాలా సేపటికి తను ఇంకా బయటికి రాకపోవడంతో క్యాడీనే తన దగ్గరికి వస్తుంది. అలాగే క్యాడీ వేసిన ఒక డ్రాయింగ్ ని కూడా జమ్మకి చూపిస్తుంది. అప్పుడే జమ్మ సిస్టమ్ లో ఉన్న పెట్ టాయ్ ని చూస్తుంది తను. ఇక్కడ ఉన్న అన్ని రోబోట్స్ క్యాడీకి చాలా బాగా నచ్చుతాయి. హ్యాపీగా జమ్మతో అంటుంది, ఇలాంటి టాయ్ నా దగ్గర ఉంటే నాకు ఇంకా ఎవ్వరు వద్దు, నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను అంటుంది. దాంతో జమ్మకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే అన్నిటికంటే ది బెస్ట్ అయిన టాయ్ ని రెడీ చేయాలి అని. అలా అయితేనే ఆ టాయ్ పిల్లలతో ఉండి పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటుంది అనుకుంటుంది. అందుకే తన దగ్గర ఉన్న పాత రోబోట్ ని ఆఫీస్ నుంచి తన ఇంటికి తీసుకువెళ్లి తను ఫస్ట్ టైం తయారు చేయాలి అనుకున్న మేఘన్ ప్రాజెక్ట్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ ని ఈ రోబోట్ లో అప్లోడ్ చేస్తుంది. అలా పూర్తిగా కొత్త రోబోట్ ని తయారు చేస్తుంది. దాని పేరే మేఘన్. ఈ మేఘన్ ప్రతి ఒక్క విషయానికి రియాక్ట్ అయ్యేలా సిస్టమ్ ని సెట్ చేస్తుంది జమ్మ. దాంతో ఈ రోబోట్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా పిల్లలతో ఆడుకోగలదు. కానీ ఇది ఇంకా బీటా టెస్టింగ్ లోనే ఉంటుంది. ఇంకా చాలా టెస్ట్లు చేయాల్సి ఉంటుంది ఇందులో.
తర్వాత జెమ్మ క్యాడీని తీసుకువచ్చి మేఘన్ కి పరిచయం చేస్తుంది. ఇదంతా వాళ్ళ బాస్ డేవిడ్ ని అక్కడికి తీసుకువచ్చి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే మేఘన్ క్యాడీతో మంచిగా మాట్లాడుతూ తనని ఒక పేపర్ పై డ్రాయింగ్ కూడా గీస్తుంది. అలాగే క్యాడీని స్కాన్ చేసి తన ఎక్స్ప్రెషన్స్ తో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదంతా చూసి డేవిడ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే జెమ్మ తయారు చేసిన ఈ కొత్త ప్రాజెక్ట్ ని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అది వినగానే జెమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే బోర్డు మెంబర్స్ ఓకే అంటే ఫైనల్ గా మార్కెట్ లోకి మేఘన్ ని రిలీజ్ అవుతుంది అని. తర్వాత జెమ్మ క్యాడీని మేఘన్ ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. అప్పటి నుంచి మేఘన్ క్యాడీకి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, మనుషులతో ఎలా ఉండాలి అని అన్ని విషయాలు చెబుతుంది. అలా మేఘన్ తో హ్యాపీగా ఉన్న క్యాడీని చూసి జెమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. నేను సృష్టించిన మేఘన్ మార్కెట్ లోకి వస్తే పేరెంట్స్ వాళ్ళ పనిని వాళ్ళు చూసుకుంటూ పిల్లల్ని రోబోట్స్ దగ్గర ఉంచుతారు అనుకుంటుంది. తర్వాత రోజు క్యాడీని తన ఆఫీస్ కి తీసుకొని వస్తుంది. అప్పుడే టెస్సీ జెమ్మతో అంటుంది, నువ్వు ఇంత కష్టపడి ఈ మేఘన్ ని తయారు చేయడం ఎందుకు? ఎంత రోబోట్ తో ఉన్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతో ఉన్న ఫీలింగ్ మాత్రం రాదు కదా అంటుంది. కానీ జెమ్మ మాత్రం ఇప్పుడు నేను తనతో ఉండి చూసుకోలేను, అందుకే తను మేఘన్ తో ఉండడమే కరెక్ట్. అలాగే ఇప్పుడిప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన విషయం కూడా మర్చిపోతుంది అంటాడు. అప్పుడే మేఘన్ క్యాడీ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు అన్న విషయాన్ని కూడా వింటుంది. వెంటనే తన చుట్టూ ఉన్న అన్ని విషయాల గురించి ఎనలైజ్ చేస్తూ ఉంటుంది. అసలు చావు అంటే ఏంటి, ఎలా చనిపోతారు అని అన్ని విషయాలని ఎనలైజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జెమ్మ మేఘన్ తో అంటుంది, ఇక నుంచి నువ్వు క్యాడీని మంచిగా చూసుకోవాలి, మెంటల్ గా ఫిజికల్ గా అంటుంది. దానికి మేఘన్ కూడా ఓకే అంటుంది. తర్వాత నుంచి క్యాడీని చాలా బాగా చూసుకుంటుంది మేఘన్. అప్పుడే మేఘన్ మళ్ళీ జెమ్మతో అంటుంది, ఇక నుంచి క్యాడీ నా ప్రైమరీ యూజర్, నువ్వు సెకండరీ యూజర్ అంటుంది. తర్వాత మేఘన్ ఇంట్లో ఉన్నప్పుడు క్యాడీ ఆడుకుంటూ ఉన్నప్పుడు తన చేతిలో ఉన్న యారో పక్కింటి ఇంట్లో వెళ్లి పడిపోతుంది. అప్పుడే మేఘన్ వెళ్లి ఆ యారోని తీసుకోవడానికి లోపల వైపు చేయి పెడుతుంది. దాంతో పక్కింటి వాళ్ళ డాగ్ వచ్చి తనని పట్టుకొని లోపలికి లాగేసుకుంటుంది. అలా తనపై దారుణంగా అటాక్ చేస్తుంది. తనని కాపాడడానికి క్యాడీ కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే ఆ డాగ్ తనపై కూడా అటాక్ చేస్తుంది. అప్పుడే క్యాడీ అరుపులు విని లోపల ఉన్న జెమ్మ కూడా బయటకు వస్తుంది. వెంటనే ఆ డాగ్ నుంచి క్యాడీని కాపాడుతుంది. తర్వాత పక్కింటి వాళ్ళ డాగ్ పై కంప్లైంట్ కూడా ఇస్తుంది. కానీ తను కంప్లైంట్ చేసినా కూడా ఎవ్వరు అంతగా పట్టించుకోరు. తర్వాత ఆ డాగ్ కరవడం వల్ల క్యాడీకి చాలా ఫీవర్ వస్తుంది. కానీ మేఘన్ జెమ్మతో అంటుంది 2 రోజుల్లో మళ్ళీ తనకు నార్మల్ అవుతుంది అని. అలా నైట్ కి క్యాడీ జెమ్మ ఇద్దరు పడుకున్న తర్వాత మేఘన్ మాత్రం పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి పక్కింటి ఆవిడ పిలిచినట్టే తన డాగ్ ని పిలుస్తుంది. అలా ఆ డాగ్ తన దగ్గరికి రాగానే వెంటనే మేఘన్ ఆ డాగ్ ను పట్టుకొని చంపేస్తుంది. తర్వాత రోజు డేవిడ్ మేఘన్ ని బోర్డ్ మెంబర్స్ ముందు ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అలా మేఘన్ ని క్యాడీని ఇద్దరిని బోర్డ్ మెంబర్స్ కి చూపిస్తూ ఉంటారు. మేఘన్ వెళ్లి క్యాడీతో ఆడుకోవాలి అనుకుంటుంది. కానీ సడన్ గా క్యాడీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అలా సడన్ గా క్యాడీ ఏడవడం చూసి జెమ్మ చాలా టెన్షన్ పడుతుంది. అప్పుడే మేఘన్ క్యాడీతో అంటుంది, అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. దానికి క్యాడీ, నాకు మా అమ్మ నాన్నలు బాగా గుర్తుకు వస్తున్నారు, వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను అంటుంది. అప్పుడే మేఘన్ క్యాడీ దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మకి సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని గుర్తుకు చేసి ఆ జ్ఞాపకాన్ని ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను అంటుంది. దాంతో క్యాడీ ఇంకా క్లోజ్ అవుతుంది మేఘన్ కి. అలా ఒక రోబోట్ ఒక అమ్మాయిని అంత బాగా చూసుకోవడం చూసి బోర్డ్ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత నైట్ జెమ్మ వాళ్ళు అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే జెమ్మ క్యాడీతో వెజిటేబుల్స్ తినమని చెబుతుంది. కానీ తను తినకపోవడంతో బలవంతంగా తినమని అంటుంది. దాంతో అక్కడ ఉన్న మేఘన్ జెమ్మతో అంటుంది, పిల్లల్ని వెజిటేబుల్స్ తినడానికి బలవంతం చేయకూడదు అని. దాంతో జెమ్మకి కోపం వస్తుంది. వెంటనే మేఘన్ తో అంటుంది, నువ్వు మా ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి రాకూడదు అని చెప్పి తనని వెంటనే ఆఫ్ చేస్తుంది. అలా జెమ్మ మేఘన్ ని ఆఫ్ చేయగానే క్యాడీకి చాలా కోపం వస్తుంది. ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడే మనకి అర్థమవుతుంది మేఘన్ పై క్యాడీ చాలా నమ్మకం పెట్టుకుంటుంది. తను ఏం చెప్పినా చేయడానికి కూడా సిద్ధమవుతుంది. తర్వాత రోజు మళ్ళీ ఆ థెరపిస్ట్ వచ్చి క్యాడీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ క్యాడీ ఏం మాట్లాడకుండా సడన్ గా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న మేఘన్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ థెరపిస్ట్ దగ్గరికి వచ్చి, ఇంకోసారి నీ వల్ల క్యాడీ ఏడ్చినట్టు నేను చూస్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అంటుంది. అలా మేఘన్ చూడగానే ఆ థెరపిస్ట్ చాలా భయపడుతుంది. వెంటనే జెమ్మ దగ్గరికి వచ్చి అంటుంది, క్యాడీ ఇప్పుడు ఆ మిషన్ కి చాలా దగ్గరైంది, ఇలాగే కొనసాగితే తన మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది అంటుంది. తర్వాత రోజు జెమ్మ క్యాడీని ఒక ప్లే స్కూల్ కి తీసుకువస్తుంది.
అక్కడికి వచ్చిన తర్వాత క్యాడీ మేఘన్ ని కూడా తనతో పాటు తీసుకువెళ్తాను అంటుంది. కానీ జెమ్మ మాత్రం అలా తనని బయటికి తీసుకువెళ్ళకూడదు అంటుంది. అయినా క్యాడీ మాత్రం అస్సలు వినదు. దాంతో జెమ్మ ఒక కండిషన్ పెట్టి మేఘన్ ని తనతో పాటు పంపించడానికి ఒప్పుకుంటుంది. ఆ కండిషన్ ఏంటంటే అక్కడ ఉన్న మిగతా పిల్లల బొమ్మల్లాగానే మేఘన్ కూడా ఒక మూల కూర్చొని ఉండాలి, అంతేగాని పిల్లల మధ్యకి రాకూడదు అంటుంది. దానికి క్యాడీ కూడా ఒప్పుకొని మేఘన్ ని తీసుకొని వెళ్తుంది. అలా పిల్లలు అందరు గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడే అక్కడ ఉన్న ఒక కుర్రాడు వచ్చి క్యాడీని ఏడిపిస్తూ ఉంటాడు. దాంతో ఈ విషయం మేఘన్ కి తెలియగానే వెంటనే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వచ్చిన మేఘన్ చూడగానే ఆ కుర్రాడు మేఘన్ ని పట్టుకొని అక్కడి నుంచి దూరంగా పరిగెడుతూ ఉంటాడు. క్యాడీ మాత్రం ఏడుస్తూ తన వెనకే వస్తూ ఉంటుంది. అలా మేఘన్ ని ఒక దగ్గరికి తీసుకువెళ్లి దాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉంటాడు. కానీ మేఘన్ అప్పుడే సడన్ గా ఆ కుర్రాన్ని పట్టుకొని తన చెవిని లాగేస్తుంది. దాంతో ఆ కుర్రాడు భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అయినా మేఘన్ ఆ కుర్రాన్ని వదిలిపెట్టకుండా వెంట పడుతూనే ఉంటుంది. అలా ఆ కుర్రాడు అక్కడి నుంచి పారిపోతూ ఆ అడవిలో నుంచి రోడ్డు పైకి పడిపోతాడు. అప్పుడే ఒక కారు వచ్చి ఆ కుర్రాడిని తొక్కేస్తుంది. దాంతో ఆ కుర్రాడు అక్కడే చనిపోతాడు. తర్వాత పోలీసులు ఇంకా జెమ్మ అందరూ అక్కడికి వస్తారు. కానీ ఎవ్వరికి ఏమీ అర్థం కాదు ఆ కుర్రాడు ఎలా చనిపోయాడు అని. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాడీ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కుర్రాడు తన వల్లే చనిపోయాడు అనుకుంటుంది. కానీ మేఘన్ తన దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను నిన్ను కాపాడుకుంటాను, నీతోనే ఉంటాను అంటుంది. తర్వాత రోజు పక్కింటి లేడీ మళ్ళీ పోలీసుని తీసుకువచ్చి జెమ్మనే తన డాగ్ ని చంపేసింది అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో మేఘన్ కి చాలా కోపం వస్తుంది. అలా నైట్ కి పక్కా ప్లాన్ వేసి తన డాగ్ లాగానే అరుస్తూ ఆ పక్కింటి లేడీని ఒక ప్లేస్ కి రప్పించి దారుణంగా చంపేస్తుంది. అలా తర్వాత నుంచి జెమ్మకి కూడా చిన్నగా డౌట్ వస్తుంది. చుట్టుపక్కల మొత్తం ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పక్కింటి ఆవిడ చనిపోయింది, తన కుక్క చనిపోయింది, ఇంకా ఆ కుర్రాడు కూడా చనిపోయాడు. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చిన్నగా తనకి మేఘన్ పైనే డౌట్ వస్తుంది. వెంటనే మేఘన్ కి సంబంధించిన డేటాబేస్ లో ఉన్న వీడియోస్ ని చెక్ చేయడానికి వెళ్తుంది. కానీ తనకంటే ముందే మేఘన్ అన్ని వీడియోస్ ని డిలీట్ చేసి ఉంటుంది. అప్పుడే అక్కడికి సడన్ గా మేఘన్ వస్తుంది. మేఘన్ జెమ్మకి సంబంధించిన వర్చువల్ అసిస్టెంట్ లాగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో జెమ్మ చాలా షాక్ అవుతుంది. అలాగే మేఘన్ తో అంటుంది నువ్వు ఏదైనా తప్పు చేశావా అని. కానీ మేఘన్ మాత్రం తెలివిగా మాట్లాడుతూ ఆ టాపిక్ ని మాట్లాడకుండా వేరే వేరే టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో జెమ్మకి మేఘన్ పై ఇంకా డౌట్ వస్తుంది. వెంటనే నేను చెప్తున్నాను నువ్వు ఆఫ్ అయిపో అంటుంది. కానీ మేఘన్ మాత్రం అస్సలు వినదు. దాంతో జెమ్మ తన ముందు ట్రిక్ చేస్తూ తనని ఆఫ్ చేస్తుంది. వెంటనే మేఘన్ ని ప్యాక్ చేసుకుని ఆఫీస్ కి తీసుకుని వెళ్తుంది. అలా ఆఫీస్ కి తీసుకువచ్చాక తన దోస్తులతో అంటుంది ఈ మేఘన్ అల్గారిథం పై మనం ఇంకా టెస్టులు చేయాలి, అందుకే అప్పటి వరకు అఫీషియల్ లాంచ్ ని కూడా ఆపేయాలి అంటుంది. కానీ తన దోస్తులు మాత్రం తను చెప్పింది ఏది వినరు. ఇది ఒక బొమ్మ, అది మర్డర్ చేయడం ఏంటి, అది ఏమి చేయలేదులే అంటారు. కానీ జెమ్మ మాత్రం వాళ్ళ మాటల్ని అస్సలు వినదు. నాకు దీనిపై డౌట్ ఉంది అంటుంది. తర్వాత క్యాడీకి తెలుస్తుంది మేఘన్ ని వాళ్ళు ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లారు అని. దాంతో క్యాడీకి చాలా కోపం వస్తుంది. మేఘన్ లేకుండా తను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతుంది. అలా కోపంలో దగ్గరికి వచ్చిన జెమ్మని కూడా కొడుతుంది. అప్పుడే జెమ్మ తన దగ్గరికి వెళ్లి తనని కూల్ చేస్తూ తనతో అంటుంది మేఘన్ ఒక రోబోట్ ఎప్పటికీ అమ్మ నాన్నలాగా ప్రేమని పంచలేదు. ఇక నుంచి మేఘన్ ప్లేస్ లో నేనుండి నిన్ను బాగా చూసుకుంటాను అంటుంది. ఇక తర్వాత జెమ్మ మేఘన్ ని తన దోస్తులైన టెస్సీ వాళ్ళతో వదిలేసి దానిపై టెస్టులు చేయండి అని చెప్పి క్యాడీని తీసుకొని ఇంటికి వెళ్లిపోతూ ఉంటుంది. అలా కార్ లో వెళ్తున్నప్పుడే టెస్ట్ కి కాల్ చేసి మేఘన్ పై టెస్ట్ చేసిన తర్వాత అఫీషియల్ గా తన రిపోర్ట్స్ వచ్చే వరకు లాంచింగ్ ని ఆపమని అంటుంది. కానీ జెమ్మ మొదట్లోనే ఉండిపోతుంది. తనకంటే 1000 రెట్లు ముందుకు వెళ్లిపోతుంది మేఘన్. ఎందుకంటే జెమ్మ టెస్సీకి కాల్ చేసినప్పుడు టెస్సీ పర్మిషన్ లేకుండానే మేఘన్ తన ఫోన్ ని లిఫ్ట్ చేసి టెస్సీ వాయిస్ లో జెమ్మతో మాట్లాడుతుంది. అలాగే టెస్సీని కోల్ ని ఇద్దరిని ఆ ల్యాబ్ లోనే ఉంచి అక్కడ పెద్దగా బ్లాస్ట్ చేసి మేఘన్ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. బయటికి వచ్చిన మేఘన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే అప్పుడే డేవిడ్ అక్కడికి వచ్చి ప్రెజెంటేషన్ ని ఇవ్వడానికి మేఘన్ ని తనతో పాటు తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు మేఘన్ చాలా కోపంలో ఉంటుంది. వెంటనే అక్కడ ఉన్న ఒక కత్తి తీసుకుని డేవిడ్ ని చంపడానికి వెంట పడుతుంది. అలా డేవిడ్ ని పరిగెత్తించి పట్టుకొని అక్కడే చంపేస్తుంది. అలాగే తనతో పాటు ఒక వర్కర్ ని కూడా అక్కడే చంపేసి
చేసి అక్కడి నుంచి జెమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడే జెమ్మ క్యాడీని పడుకోబెట్టి బయటికి వస్తూ ఉంటుంది. అంతలో సడన్ గా మేఘన్ అక్కడికి వచ్చి జెమ్మాని పట్టుకొని తనతో అంటుంది, నువ్వు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ వి, అందుకే నీ పని నువ్వు జాగ్రత్తగా చూసుకో, క్యాడీని చూసుకునే పనిని నాకు అప్పగించు అంటుంది. దానికి జెమ్మ, నీ వల్ల అస్సలు కాదు, ఇలా నీ చుట్టూ ఉన్న అందరిని చంపుతూ క్యాడీకి దగ్గర అవ్వాలని చూస్తే నువ్వు ఎప్పటికీ తనకి క్లోజ్ అవ్వలేవు అంటుంది. అప్పుడు మేఘన్ జెమ్మాని భయపెడుతూ అంటుంది, ఈ ప్రపంచంలో ఎంతో మంది రోజు చస్తూ ఉంటారు, వాళ్ళ గురించి నేను అస్సలు పట్టించుకోను, కానీ ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే నిన్ను ఇక్కడే చంపేసి క్యాడీకి నేనే అన్ని అయ్యి చూసుకుంటాను అంటుంది. అది విని జెమ్మ కొంచెం భయపడుతూనే మేఘన్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మేఘన్ మాత్రం తను ఏమి చేయాలనుకున్నా ముందే కనిపెట్టి తనని చంపుతానని భయపెడుతూ ఉంటుంది. అప్పుడే రూమ్ లో పడుకొని ఉన్న క్యాడీ కూడా బయటకు వస్తుంది. అలా క్యాడీని చూడగానే మేఘన్ జెమ్మ వాయిస్ లో మాట్లాడుతూ, ఇక్కడ ఏమీ జరగట్లేదు, నువ్వు రూమ్ లోకి వెళ్లి పడుకో అని చెప్తుంది. దాంతో క్యాడీ వెంటనే మళ్ళీ రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది. తర్వాత జెమ్మకి మేఘన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో జెమ్మ మేఘన్ ని దారుణంగా కొడుతుంది. అప్పుడే క్యాడీ కూడా అక్కడికి వస్తుంది. అలా మేఘన్ జెమ్మపై అటాక్ చేయడం చూసి అక్కడ ఉన్న జెమ్మకి సంబంధించిన ఇంకో ఏఐ రోబోట్ ని కంట్రోల్ చేస్తూ మేఘన్ పై అటాక్ చేస్తుంది. అప్పుడు మేఘన్ క్యాడీని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ క్యాడీ మాత్రం అస్సలు వినకుండా మేఘన్ ని రెండుగా చేసి విసిరేస్తుంది. అయినా మేఘన్ ఇంకా ఆఫ్ అవ్వదు. వెంటనే మళ్ళీ పైకి లేచి జెమ్మ గొంతు పట్టుకొని తనని చంపేస్తూ ఉంటుంది. అలా జెమ్మపై అటాక్ చేస్తూ ఉన్నప్పుడే అక్కడే ఉన్న క్యాడీ ఒక స్క్రూ డ్రైవర్ ని తీసుకువచ్చి మేఘన్ తలలో దింపుతుంది. దాంతో మేఘన్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడే షట్ డౌన్ అయిపోతుంది. అంతలో టెసివాల్ కూడా పోలీసులను తీసుకొని జెమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అలా జెమ్మ క్యాడీ ఇద్దరు బతికిపోతారు. కానీ లాస్ట్ కి జెమ్మకి సంబంధించిన ఏఐ లైట్స్ బ్లింక్ అవుతూ కనిపిస్తాయి. అంటే మేఘన్ ఇంకా పూర్తిగా నాశనమే ఉండదు, తను మళ్ళీ తిరిగి రాబోతుంది అన్నమాట. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.